ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో అపవాదిని జయించే శక్తి దేవుడే ఇస్తారండి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉంటామో అపవాదిని జయించే శక్తి దేవుడు ఇస్తాడు. అప్పుడు అపవాది ఏం చేస్తాడంటే మన దగ్గర నుంచి సాతాను పారిపోయే సాతానుగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటికంటే మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు, పరిశుద్ధమైన దేవుడై ఉన్నాడు, అబద్ధమాడ జాలని దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్క బిడ్డని తన వాక్కును పంపి బాగు చేసేటువంటి సమర్థుడైన దేవుడై ఉన్నాడండి. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బతికేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో అపవాదే వెళ్తుంది. యేసుక్రీస్తు వారిని కూడా సాతాను శోధించింది. రాళ్ళని రొట్టెలుగా మార్చుకోమన్నది, లేదా ఇక్కడి నుంచి నువ్వు దూకుని కాపాడే దొత్తలు వచ్చి నేను కాపాడుతాయి కాదని అన్నది, లేదా నాకు మొక్కితే ఈ లోక మహిమలన్నీ దేవుడు సృష్టించిన సృష్టికర్తని ఈ లోక మహిమలే నీకు ఇస్తానని సాతాను అన్నదండి. అంటే సాతాను దేవుణ్ణి కూడా శోధించింది, మనల్ని కూడా శోధించే శక్తి దానికి ఉంది. అయితే మనము మన బలంతో మన శక్తితో మనం దాన్ని జయించలేము. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతుంటామో, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటామో, ఎప్పుడైతే దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుంటామో అప్పుడు దేవుడు కార్యాలు మన జీవితంలో చేస్తారండి. దేవుడు మనలో ఉంటే మనం ఎక్కడికి వెళ్తామో అక్కడ అపవాది పారిపోతుంది. కాబట్టి ఈ లోకంలో ఎవరైతే సాతాను పట్ల మనుషులు ఉంటారో అలాంటి వారు కూడా మన ద్వారా వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. ఏమంటే మనలో ఉండేది దేవుని ఆత్మ ఉంటుంది. కాబట్టి కార్యాలు చేసేది మనము కాదు, దేవుడే కార్యాలు చేస్తాడు. మనం ఎప్పుడు మనల్ని మనం హెచ్చించుకోకూడదండి. దేవుని నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనం హెచ్చించుకుంటామో నా ద్వారా అతని సాతాను పోయిందని మనం అనుకుంటామో మనం తొక్కివేయబడతాం. కాబట్టి ఎప్పటికి కూడా ఈ లోకంలో మనల్ని మనం తగ్గించుకునే బిడ్డలుగా ఉండాలండి. యేసుక్రీస్తు వారు హెచ్చించే దేవుడై ఉన్నాడు. ఆయన హెచ్చించే కాడికి మనం ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటాం మనం ధన్యులైపోతాం. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఎప్పుడైతే మేము మీకు లోబడి ఉంటామో అపవాదిని జయించే శక్తిని మీరు మాకు ఇస్తారయ్యా. ఈ లోకంలో డబ్బు ఉంటే మేము అపవాదిని జయించలేము. ఈ లోకంలో బలము ద్వారా అపవాదిని జయించలేము. ఈ లోకంలో ఏది ఉన్నా కూడా మేము అపవాదిని జయించలేమయ్యా. వాడిని ఎలా జయించాలంటే మీ వాక్యము ద్వారా జయించగలం, మీ ఆత్మ ద్వారా జయించగలం, మీ శక్తి ద్వారా జయించగలం, అదేవిధంగా మీ కృప ద్వారా మేము జయించగలం. యేసయ్య, మీరు మాలో ఉండి కార్యాలు చేస్తున్నారయ్యా. యేసయ్య, మా బలంతో మా శక్తితో మేము జయించలేమయ్యా. యేసయ్య, మీ కృప యేసయ్య మాతో ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ఎప్పుడు మాతో ఉండాలని, మా హృదయంలో మా శరీరంలో ఉండాలని, మా శరీరం మీ ఆలయం చేసుకోవాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే మా జీవితాన్ని మీకు సమర్పించుకుంటాం, ఈ లోకంలో ఉన్నటువంటి చెత్త వైపు, ఈ లోకంలో ఉన్నటువంటి సినిమాల వైపు, శరీరాశ, నేత్రాశ, జీవపడంబానికి మేము ఎప్పుడైతే లోబడి ఉంటామో అపవాది మాలోకి వచ్చి మమ్మల్ని శోధిస్తూ ఉంటుంది. మేము శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా బాధపడుతూ ఉండాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ విసర్జించుకొని యేసయ్య, మా కష్టాలంటే సిలువను పట్టుకొని మిమ్మల్ని వెంబడిస్తే మా ప్రతి ఒక్క కష్టాలు, బాధలు, ఇబ్బందులు ప్రతి ఒక్కటి మీ చిత్తానుసారంగా తీరుస్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.